హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాజెక్ట్ ఎం ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో 2060లో మన భూమి ఎలా ఉండబోతుంది మరియు ఎన్ని మార్పులు జరగబోతున్నాయో చూద్దాం. మొదటగా టెక్నాలజీ పరంగా చూసుకుంటే 2060లో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వరకు అడ్వాన్స్ గా మారిపోతుంది. ఎంత అడ్వాన్స్ అంటే మన డైలీ లైఫ్ లో చాలా వరకు మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా హెల్త్ కేర్ అంటే ట్రీట్మెంట్ అండ్ డయాగ్నోసిస్ లో చాలా వరకు హెల్ప్ అవుతుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ లో కూడా చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఆటోనమస్ వెహికల్స్ అంటే ఆటోమేటిక్ వెహికల్స్ చాలా వరకు పెరిగిపోతాయి. అంటే మ్యాప్స్ లో మనం కేవలం డెస్టినేషన్ యాడ్ చేస్తే ఆ కార్లో అది తీసుకెళ్తుంది. నెక్స్ట్ బయోటెక్నాలజీలో హెల్త్ కేర్ ఒక రెవల్యూషనల్ గా మారిపోతుంది. ఏఐ సహాయంతో ఎలాంటి డిసీజ్ అయినా చాలా ఫాస్ట్ గా క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు మన 2024లో ఏ ట్రీట్మెంట్ కి అయితే మెడిసిన్ లేదో అలాంటివి అన్ని మాయమైపోతాయి. అలాగే మనుషుల లైఫ్ స్పాన్ కూడా పెరగబోతుంది. అయితే పవర్ రిసోర్స్ లోకి వస్తే ఇప్పుడు మనం నీరు మరియు బొగ్గును ఉపయోగిస్తున్నాం, కానీ ఫ్యూచర్ లో అవి మనకు దొరకకపోవచ్చు. అయితే వాటికి బదులుగా సోలార్ మరియు విండ్ అండ్ అదర్ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ తోటి మనం పవర్ ని తయారు చేస్తాం. అది కూడా చాలా తక్కువ ఖర్చుతో. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే స్పేస్ ఎక్స్ప్లోరేషన్. 2060లో మనుషుల మనగడ భూమిని దాటి మార్స్ మరియు మూన్ లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇవే కాకుండా సోలార్ సిస్టమ్ లో ఉన్న చాలా ప్లానెట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం 2060లో. ఇంకా నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ చూసుకున్నట్టయితే ఇందులో చాలా వరకు చేంజ్ కాబోతుంది. అయితే ఈ క్లైమేట్ చేంజ్ లో భాగంగా సూర్యుడు తన ప్రభావాన్ని చాలా వరకు చూపిస్తాడు. ఎండ తీవ్రత చాలా వరకు పెరిగిపోతుంది. మరియు అలాగే చాలా వరకు మంచుగడ్డలు కరిగి సముద్ర నీటి మట్టం చాలా వరకు పెరిగిపోతుంది. దానివల్ల చాలా ప్రాంతాలు మునిగిపోతాయి. దీని ప్రభావం అగ్రికల్చర్ మీద కూడా చాలా వరకు ఉంటుంది. గ్రౌండ్ వాటర్ కూడా చాలా తగ్గిపోతుంది. అలాగే సోషల్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు పాపులేషన్ పెరిగిపోతుంది అండ్ చాలా మంది జాబ్స్ కోల్పోతారు ఏఐ వల్ల. సిటీస్ చాలా వరకు గ్రో అవుతాయి. అలాగే జెండర్ ఈక్వాలిటీ, ఎల్జీబీటీక్యూ రైట్స్ పైన సమాజంలో చాలా మార్పులు జరుగుతాయి అండ్ ఈ కల్చర్ పెరుగుతుంది. అలాగే ఇవన్నీ హక్కులతో కొత్త సమాజంగా ఏర్పడుతుంది. అలాగే రిసోర్స్ తక్కువ ఉండడం వల్ల చాలా కాంపిటీషన్ ఏర్పడుతుంది. అలాగే డిమాండ్ కూడా పెరుగుతుంది. వాటర్, ఎనర్జీ, రా మెటీరియల్స్ అవి ఇందులో భాగం. పొలిటికల్ గా కూడా చాలా మార్పులు ఉంటాయి. భూమి మొత్తం మీద ఉన్న న్యాచురల్ రిసోర్స్ గురించి కొత్త గవర్నెన్స్ ఏర్పడవచ్చు అండ్ వాటి కోసం కొత్త ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కూడా రావచ్చు. అవి కూడా వివిధ దేశాల మధ్యలో రావచ్చు. ఎకనామికల్ గా మాత్రం జాబ్ మార్కెట్ లో చాలా ఎవల్యూషన్ జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తప్పకుండా పూర్తిగా చేంజ్ అవుతుంది. అయితే ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటంటే, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రన్ చేయాలంటే కొత్త స్కిల్స్ అవసరం. ఈ టెక్నాలజికల్, సోషల్ మరియు ఎన్విరాన్మెంటల్ అడ్వాన్స్మెంట్స్ అనేది చాలా వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ లో మన ప్రపంచంలో ఎలాంటి టెక్నాలజీస్ రాబోతున్నాయో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అయితే పదండి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, వర్చువల్ రియాలిటీ. 2024 ఎండ్ కల్లా చాలా మందిని ఈ వర్చువల్ రియాలిటీని యూజ్ చేయడం మొదలు పెడతారు. అయితే యాపిల్ కంపెనీ విజన్ ప్రో అనే ప్రొడక్ట్ తో ముందుకు తీసుకొచ్చింది. అయితే ఇలాంటి వర్చువల్ టెక్నాలజీస్ చాలా వరకు పెరిగిపోతాయి. సెకండ్ వన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అది ఎలా అంటే డైలీ రొటీన్ లో మన ఇంటర్నెట్ చాలా వరకు వినియోగిస్తాం. ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, కార్స్ కానీ ఇవైనా మనం ఇంటర్నెట్ తో ఆపరేట్ చేస్తాం. ఇవే కాకుండా డైలీ యూజ్ లో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఇంటర్నెట్ తో ఆపరేట్ చేయగలుగుతాం. ఇది ఫ్యూచర్ లో ఒక గేమ్ చేంజర్ గా ఉండబోతుంది. అయితే 2030 కల్లా 50 బిలియన్ ఐఓటీ డివైసెస్ ఉండబోతున్నాయి. అయితే 2030 కల్లా 50 బిలియన్ వరకే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డివైసెస్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ రాబోయే టెక్నాలజీ 5G. అయితే ఈ 5G గేమ్ చేంజర్ గా మారబోతుంది. గేమింగ్ వరల్డ్ లో ఒక కొత్త రెవల్యూషనరీ గా మారబోతుంది. అయితే ఇది ఒక గేమింగ్ ఇండస్ట్రీలోనే కాదు, ఇప్పుడున్న స్పీడ్ తో కంపేర్ చేస్తే 2x స్పీడ్ గా మారబోతుంది. అయితే 2027 కల్లా 4.4 బిలియన్ 5G యూజర్స్ ఉండబోతున్నారంట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ ఈజ్ ఏఐ అసిస్టెన్స్. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మైక్రోసాఫ్ట్ కర్టానా ఏఐ అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అడ్వాన్స్. అయితే ఈ కర్టానా ఇప్పుడున్న అన్ని ఏఐ అసిస్టెంట్ల కంటే చాలా అడ్వాన్స్. అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్నాలజీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.